హాయ్, వెల్కమ్ టు V5 న్యూస్. ఇక్కడ ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఉన్నాను. మంజుల సాయిల్ గారితో మాట్లాడుతున్నాను. వాళ్ళ నామినేషన్ చేయడం జరిగింది సర్పంచ్కి. చెప్పండి సార్, మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. సార్, నా పేరు వచ్చేసి మంజుల సాయిలు. మా గ్రామ పంచాయతీ వచ్చి లక్ష్మాపూర్ విలేజ్, ఎల్లారెడ్డి మండలం, డిస్టిక్ కామారెడ్డి. ఓకే, మీ గ్రామంలో మొత్తం కూడా ప్రధాన సమస్య ఏంటి? సమస్యలు అంటే చాలానే ఉన్నాయి సార్. ఇప్పుడు మన కొన్ని చిన్న చిన్న వాళ్ళ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని జాగాల్లో డ్రైనేజ్ ప్రాబ్లాలు ఉన్నాయి. కొందరికి గల్లీలలో చిన్న చిన్న సీసీ రోడ్లు ఆ ప్రాబ్లాలు కూడా ఉన్నాయి. మెయిన్గా అంటే డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మన ఎస్సీ వాళ్ళ కొన్ని గల్లీలలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరు సర్పంచ్ అయితే, సర్పంచ్ అయినాక మొట్టమొదటి సమస్య ఏది తీరుస్తారు? మెయిన్ పబ్లిక్ వాటర్ సమస్య రాకుండా, నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ మెయిన్, తర్వాత ఏమన్నా ఉంటే రోడ్లు అవి తర్వాత చూస్తాం. ఓకే, ఇప్పుడు గ్రామ స్థాయిలో వస్తే, గ్రామ స్థాయిలో మీరు యువత మహిళల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మహిళలకు వచ్చేసి ఇప్పుడు ఏమైనా ఐకేపీ భవనాలు కానీ, యువతకు వచ్చేసి క్రీడా స్ఫూర్తికి క్రీడా ప్రాంగణం కానీ, వాళ్ళని క్రీడా స్థాయిలో రూట్లో పోవడానికి వాళ్ళకు ప్రోత్సహించాలని అనుకుంటున్నాం. ఓకే, తర్వాత మీ గ్రామంలో ఏదైనా గ్రూపు సమస్యలు వస్తాయి, గ్రూపు రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తారు కదా, దాన్ని ఎలా పరిష్కరిస్తారు? రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా, ఇంకేమన్నా గొడవలు వచ్చినా అందరిని అన్నదమ్ములుగా భావించి ఇద్దరికి కూర్చుండబెట్టుకొని వాళ్ళ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని చెప్తున్నాను. ఓకే, ఈ లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్గా ఎన్నుకోవాలి? లక్ష్మాపూర్ సర్పంచ్ ఎన్నుకోవాలంటే నా గురించి మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్ళకు, మా ఆడపడుచులకు అందరికీ తెలుసు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా గ్రామంలో ఏదైనా పెద్ద పండుగలు కానీ, మా దగ్గర పెద్దమ్మ గుడి కాడ రథోత్సవం జరుగుతుంది, వేరే పండుగలు జరిగినా మేము దేనికి అప్పుడు యూత్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఊరికి సేవ చేస్తున్నా, వాళ్ళకి చేస్తానన్న నమ్మకం ఉంది. వాళ్ళు నన్ను గెలిపిస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. బయట సమస్య ఏంటంటే సర్పంచ్ అయినాక తర్వాత టౌన్ విలేజ్లలో ఉంటుంది, టౌన్లకు వెళ్ళిపోతారు, ఎక్కడో ఉండి టౌన్లలో ఉండి విలేజ్కి వస్తారు. సర్పంచ్ అయ్యాక వెళ్ళిపోతారు, బయట ఉంటారు, బాగా విమర్శలు వస్తుంది. దానిపైన మీరేమంటారు? నేను పుట్టిన నుంచి ఇప్పటికీ ఎక్కడ పనికి పోలేను, ఏ ఊరికి పోలేను. పోతే చుట్టాల దగ్గరికి ఒక్కరోజు పోతే మన పొద్దున్న లేస్తే ఇక్కడనే ఇంటి దగ్గర ఉంటాను.